అమరావతి రైతులపై జరిగిన దాడులను అమరావతి రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేకే వైసీపీ రౌడీ మూకలతో రైతులపై దాడులు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధిని అడ్డుకుని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకుని జగన్కు ఇప్పుడు రైతులపై ప్రేమ ఎందుకు కలిగిందని ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ అవమానపరిచారని ఆరోపించారు. ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం ప్రజల్ని మోసం చేయటమేనని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నమస్తే అండి. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 రాజధానులు బిల్లు తెచ్చి మరి ఈ రకంగా అడ్డుకున్న ఈ ప్రభుత్వం గత మేము 1600 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ఒక్క మంత్రి కూడా పలకని ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ రోజున మళ్ళా అధికారం మారంగానే మావిగన్ పేరుతో ఈ రోజున రైతులను పరామర్శించడానికి వస్తున్నామని చెప్పి కొత్త నాటకాలు ఆడుతున్నారు. మీరు ఈ గ్రామాల్లో పర్యటించాలంటే కేవలం ఒకే రాజధాని, మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పండి. మేము మిమ్మల్ని స్వాగతించి మా సమస్యలు మీతో చెప్పుకుంటాం. కానీ మావిగన్ అని చెప్పి ఒక పక్కన మావిగన్ అని చెప్తూనే రైతులకు న్యాయం చేస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇవ్వాల్సిన వాళ్ళు కనీసం 4%, 5% ఉన్నారు. వారికి న్యాయం చేస్తామంటున్నారు. 98% మేమున్నాం. మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. కానీ ఒకే రాజధాని అని మీరు కట్టుబడి ఉన్నాడు. మిమ్మల్ని మేము రెడ్ కార్పెట్తో ఈ రాజధానికి తీసుకొస్తామని మా రాజధాని తరఫున మేమందరికీ తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. మరి ఈరోజు చూసాం వైసీపీ సంబంధించినటువంటి రౌడీ ముఖాలు. ఎందుకంటే నేను రౌడీ ముఖాలు ఎందుకంటున్నా అంటే దాంట్లో ఉండదు మొత్తం కూడా రౌడీలే. రాజధానిని నాశనం చేయడానికి అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని నాశనం చేశాడు. అలాగే అధికారం లేనప్పుడు కూడా మరి రాజధాని రైతులను నిద్రపోనికుండా చేయాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఎంత అరాచకం సృష్టించారో మనందరం కూడా చూసాం. ఇదే క్రమంలో మరి అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రానటువంటి రైతులు ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చారో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అనటం ఎంతవరకు సమంజసం? అట్లాగే ఈ రాజధానిలో ఉన్నటువంటి రైతులు, పెయిడ్ ఆర్టిస్టులు, మరి రియల్ ఎస్టేటర్లు, అలాగే మరి ఎన్నో రకాలుగా ఈ రైతులను అవమానపరిచి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ఈ వైసీపీ ముఖాలని మనం ఏమనాలో ఒక్కసారి ఆలోచించండి. మరి రైతులంటే ఇప్పుడు ప్రేమ ఉండట్టు మరి ఈ రాజధానిని నాశనం చేయటానికే ఈ యొక్క వైసీపీ ముఖాలు రావడం అనేది చాలా దారుణం, దౌర్భాగ్యం. మరి ఈ రాజధాని రైతులు ఇచ్చినటువంటి భూముల్ని మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టి రాజధాని ఆ రోజు పరుగులు పెట్టిస్తే మరి 2019 నుంచి 24 దాకా అధికారంలోకి వచ్చినటువంటి సైకోరెడ్డి, గొడ్డల పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎంత విధ్వంసం సృష్టించారో 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. మరి ఉద్యమం చేస్తుంటుంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలను ఏ రకంగా కించపరిచారో, ఏ రకంగా అవమానపరిచారో పోలీసుల ద్వారా ఆ రోజు మరి బూటుకాలతో మరి అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని మరి రాష్ట్రానికి, మరి రాష్ట్ర ప్రజలకు, అలాగే మా భవిష్యత్తు అయినటువంటి ఈ రాజధానికి మేము భూములు ఇస్తే మా రైతు బిడ్డల్ని, మహిళల్ని ఏ రకంగా కాలుతో తన్ని అవమానపరిచారో ఒక్కసారి ఆలోచించేయండి. మరి అప్పుడు గుర్తుకు రానటువంటి రైతులు మరి ఇప్పుడు మీకు గుర్తుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి, అలాగే పేర్నేని నాని, అలాగే మరి అరగంట అయిన మంత్రి అయినటువంటి మరి అంబటి రాంబాబు వచ్చి ఇక్కడికి రైతులను కలవటం అనేది చాలా హాస్యాస్పదం. అట్లాగే మరి ఆనాడు దళిత రైతులైనటువంటి దళితుల్ని
ఎందుకంటే ఈ రాజధానిలో దళితులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. దళితులకి రాజధాని రాకూడదని మరి కపట ప్రేమతో మరి దళితులను ఏ రకంగా అణిచివేశారో మీ అందరికి కూడా తెలుసు. ఆనాడు దళిత రైతులు అందరూ కూడా 3 రాజధానులు శిబిరం పెడితే మేము ఊరుకోము, మా మనోభావాలు దెబ్బతింటని అని ఆ రోజు మరి దళిత రైతులైనటువంటి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి అడ్డుకుంటే ఆనాడు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానండి. ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మేము ఈ వైసీపీ సంబంధించినటువంటి నాయకుల్ని సూటిగా ప్రశ్నించి వీటన్నిటికీ మాకు సమాధానం చెప్పాలి. మరి ఆనాడు మరి రైతులు గుర్తుకు రాలేదా? అలాగే మరి ఇది శ్మశానం అన్నారు. మరి అప్పుడు శ్మశానం అన్నప్పుడు మీరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? అట్లాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఎట్లాగా పరుగులు పెట్టిస్తున్నారో మనందరం కూడా చూసాం. రేత్రి పగళ్ళు మరి ఈ రాజధానిలో పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వారవలేక మరి ఈ యొక్క కపట డ్రామా ఆడుతూ రాజధాని రైతులను నాశనం చేయాలి, రాజధానిని రాకుండా చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కుట్రని మనం అందరం కూడా గమనించి మీరందరూ కూడా మరి తిప్పికొట్టాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని కాదు, ఇక్కడంతా శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం ఉన్న వైకాపా నాయకులు మరి నేడు అమరావతి పర్యటనకు రావటాన్ని ఏ రకంగా చూడాలా అంటే, వాళ్ళు గత వారి పరిపాలన 1924 మధ్య చెప్పిన ఎడారి, శ్మశానం అనే మాటలు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా, లేదు అవన్నీ కల్పితాలు, అబద్ధాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ముందు దాని సంగతి తేల్చాకే అమరావతిలో రైతుల దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా రావాలని చెప్పి అమరావతి జేఏసీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం. మా డిమాండ్ ముఖ్యం 1631 రోజులు అమరావతి రైతులు ధర్నాలు కానీ, అప్పుడు 3 రాజధానులు అంటే దానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేసినా, పాదయాత్రలు చేసినా ఏనాడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపింది కానీ, మాతో మాట్లాడింది కానీ, చర్చింది కానీ ఉన్నారు. మేము అమరావతి జేఏసీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వటం కోసం, ఆయనకి మామూలుగా అపాయింట్మెంట్ కోసం మేము పంపిస్తే తర్వాత పోస్ట్ కార్డు కూడా చేసి రిజిస్టర్ పోస్ట్ చేసి అక్నాలజ్మెంట్ కూడా పెట్టుకున్నాం. కానీ అప్పుడెప్పుడు పంపించలేదు, అప్పుడెప్పుడు కూడా మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మమ్మల్ని పిలవలేదు రైతుల్ని. మరి ఇప్పుడు నిజంగా వాళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందని ఏ రకంగా అనుకుంటారు? ఇది కేవలం రైతుల మధ్య మామూలుగా ఇవ్వని రైతుల్ని విడదీసి, మామూలుగా వారు కొంతమంది రైతులు వారి 1-2 కొంత భూమి ఇవ్వటానికి ఇష్టపడిన వాళ్ళు, అరెకరం వాళ్ళు ఉన్నవాళ్ళు తర్వాత వారి భవిష్యత్తు ఏందని బెంగతో ఇవ్వట్లేదు తప్పితే ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాక తర్వాత కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే అదే సమావేశంలో ఆయన మావిగన్న నంగాలనే వాళ్ళందరూ కూడా వచ్చి నిరుత్సాహంతో వెంటనే తర్వాత రోజు నేలపాడు అతను భూమి ఇచ్చేశాడు. ఇక్కడ వాళ్ళు కూడా 2-3 రైతులు భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదో ఊరట కల్పిస్తారు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే ఆయన ఊరట కాకుండా ఉన్న నాలుగుకి ముందే కొండ నాలుగు పోయినట్టుగా ఆయన మళ్ళీ మావిగన అనే తలకి వీళ్ళందరూ కూడా మన పరిస్థితి ఏంది, ముందు నుయ్యి వెనక్కోయిలాగా ఉందని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళటమే తప్పని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈరోజు కూడా పర్యటన వద్దు, వర్షం పడింది, మా పొలం వచ్చి ఏం చూడగలరు మీరు అని చెప్పి వాళ్ళు పర్యటన వద్దని చెప్పి రైతులు చెప్పినా కూడా అంబటి రాంబాబు పేరునాని మేము ముందుకు వెళ్లాల్సింది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కవ్వింపు చర్యలు చేపడితే మామూలుగా మనకేదో మైలేజ్ వచ్చింది అనే టైప్లో మన రైతులందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేద్దాం, ఈ గో బ్యాక్ అని చెప్పి వాళ్ళు ప్లే కార్డులు పట్టుకొని ఉంటే, ఎందుకంటే గతంలో మీరు అమరావతి మీద ఎన్ని దాష్టకాలు చేశారు అందరూ చూశారు. కాబట్టి మీరందరూ దాని మీద మొదటి సమాధానం చెప్పాకే మా అమరావతి ప్రాంతంకి రండి అని చెప్పి వారందరూ గో బ్యాక్ అని చెప్పి ప్లే కార్డులు పట్టుకుంటే, వాళ్ళు ఎమ్మట వచ్చిన పానుగంటి చైతన్య కానీ బానెట్ మీద కూర్చొని ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇల్లు దాటిని అడ్డుకోవటం జరిగింది. ఈ విధంగా ఎక్కడ ఉన్నా కూడా వైకాపా విధ్వంసంకే ముందుకెళ్తామని చెప్తే వాళ్ళకి అమరావతి మీద ఎటువంటి ప్రేమ లేదు, అమరావతి మీదనే కాదు రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు మాత్రం ఆయన వస్తారు, వచ్చి మామూలుగా ఒక పరామర్శ చేసి అక్కడ ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆయన సునకానందం అవుతూ ఉన్నాడు. ఆయనకి ఏంటంటే ఈ అమరావతి అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. అప్పుడే ఆయన ఆస్తులు ఎక్కువ తెలంగాణలో, కర్ణాటకలో, చెన్నైలో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇప్పుడుగా పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ అదల పాతాళంకి పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాంత
రైతులు అంటే భూములు ఇవ్వని రైతులు కూడా వాళ్ళు ఎవరు కూడా దానికి పొంతపాడటం లేదు. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఊరట చెందుతామేమో అని చెప్పి ఆయన దగ్గర పోతే ఆయన వీళ్ళందరినీ ఊరట కాదు, వాళ్ళందరూ అయితే మెడకు ఉరితాడేసే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే ఆ రైతులు కూడా మన పరిస్థితి ఏందని చెప్పి ఈరోజు కూడా వాళ్ళు కొంతమంది కలెక్టర్ గారి దగ్గర పోయి భూసేకరణ మీద ఎట్లా ఎంత వచ్చిందని వాళ్ళ అభ్యంతరాలు జరపడానికి పోయారు. ఇక్కడెక్కడా కూడా భూములు స్వచ్ఛందంగా అంటే భూ సమీకరణకి ఇచ్చిన వాళ్ళంతా స్వచ్ఛందంగా ఇచ్చారు. మిగిలిన చట్ట ప్రకారం ఏ విధంగా అయితే చట్ట ప్రకారం భూములు తీసుకుంటారు కానీ వాళ్ళు చెప్పినట్టు ఎవరి మీద మెడ మీద కత్తి పెట్టలేదు, ఎవరి పొలాలు కూడా ఆక్యుపై చేయలేదు. వాళ్ళు చెబుతా ఉన్నారు పొలాల్లో రానిట్లా మామూలుగా కరెంట్ తీసేశారు, రానీకపోతే ఇప్పటి వరకు మరి 12 సంవత్సరాల నుంచి ఏ రకంగా భూములు ఇచ్చిన రైతులు కూడా పెనుమాకొండోళ్ళు పండించుకున్నారు. ఎందుకంటే భూములు ఇప్పటి వరకు కూడా డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాలు లేఅవుట్ వేసి ఇప్పుడు పనులు ప్రారంభించాక భూములు ఇవ్వని రైతులు ఎక్కడా కూడా కరెంటు తీయలేదు. కానీ భూములు ఇచ్చిన రైతుల్లో కందకం తవ్వినప్పుడు వారికి వెళ్ళేదానికి మార్గం ఉండకపోతే వాళ్ళు మామూలుగా వేరే ప్రత్యామ్నాయ మార్గం చూసుకొని వాళ్ళు వెళ్ళాలి తప్పితే భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెడతాం అది సబబు కాదు. ఎందుకంటే భూములు ఇచ్చిన వాళ్ళు 90% మంది ఉంటే వీళ్ళకి లేఅవుట్ కావాలన్నా కూడా ఆ భూములు వస్తేనే లేఅవుట్ అవుతుంది. ఎందుకంటే భూములు లేఅవుట్ రావాలన్నా దానికి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ రావాలన్నా కూడా మధ్య మధ్యలో అక్కడ ఆటంకాలు ఉన్నాయి, రిజర్వాయర్కి మధ్య మధ్యలో ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా భూమి ఇస్తేనే అమరావతి ప్రాంతం మన పెనుమా గ్రామం కానీ మిగిలిన గ్రామాలు కానీ త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి, అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలని ఈరోజు జరిగిన పరిణామ దుశ్చర్యలని వైకాపా చేస్తున్న దురాఘాతాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఉండవల్లిలో జరిగిన ఘటనకి వైసీపీ నాయకులు తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి నీతి వాక్యాలు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు టీడీపీకి ఉండాలని. ఒక్కొక్క వీడియోలో మీరు చెక్ చేసుకోండి, ఎవరెవరికి ఎంత పొలం ఉంది సర్వే నెంబర్లతో సహా మేము ఇస్తాము. రైతులో గుండాలో తెలుసుకొని మాట్లాడాలి. గత 5 సంవత్సరాలు రాజధానిలో 2019కు ముందు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ బిల్డింగులు టిట్కో గృహాలు తుప్పు పట్టే విధంగా రాజధానిలో మిగిలిపోయిన ఇసుక కంకర సిమెంటు నీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు ఎంతమంది అమ్ముకున్నారు. రాజధాని రైతులు వేల మంది రోడ్లెక్కినప్పుడు వాళ్ళు నీకు రైతుల్లా కనిపించలేదా? ఇవాళ మొన్నేదో నీ దగ్గరకు వచ్చిన మా రాజధాని గ్రామాల్లో 20 మంది రైతులను పెట్టుకొని వాళ్ళైనా నీకు రైతులు? ఈ రాజధాని 29 గ్రామాల్లో వేల మంది పాదయాత్ర చేశారు, వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు నీకు కనబడతలేదా? నీ కార్యకర్తలే రైతుల్లా కనబడుతున్నారా నీకు? ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలా. అమరావతి రాజధానిని అడ్డుకోవడం నీ తరం కాదు కదా, నీ తాత తరం. అంతా మీ వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా ఈరోజు హెచ్చరించి చెప్తున్నాం, రాజధాని గ్రామంలోకి మీరు అడుగు పెట్టాలంటే మేమందరం దాదాపు 90% రైతులు అందరం పొలాలు ఇచ్చున్నాం. ఇవ్వనాల కోసమే వస్తారా? ఇచ్చిన వాళ్ళ తరపున కూడా మీరు వస్తాను అంటే ఏదైనా చర్చకు రండి. 14లో టీడీపీగా అప్పుడు రాజధాని ఉద్యమం చేసినప్పుడు టీడీపీకి ఉండాలనే చెప్పారు. ఇవాళ రాజధానికి మీరు సపోర్ట్ చేయకపోతే గోబ్యాక్ అన్నందుకు టీడీపీకి ఉండాలంటారు. మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం కాదు. మేము రైతులమే, కావాలంటే సర్వే నెంబర్లు ఇచ్చిన పుల్లింగ్ ప్లాట్ నెంబర్లతో సహా ఇస్తామని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ మరొకసారి ఏదైనా రాజధాని గ్రామాల్లోకి మీరు రావాలంటే అందరి రైతుల తరపున మీరు మాట్లాడే విధంగా ఉంటే రావచ్చు. కాదు మా పార్టీ నాయకులే రైతులు అనుకుంటారా, మీకు చెప్పు దెబ్బలు తప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి. మరి ఈరోజు జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ఇక్కడ జరుగుతున్న పనులను, వేగవంతంగా జరుగుతున్న పనుల్ని అడ్డుకోవడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ యువత యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. మరి ఈరోజు రైతుల దగ్గరికి వస్తామన్న పేరు నాని గారు, అమ్మన్ రాంబాబు గారు, లేలా అప్పిరెడ్డి గారు, మరి మీరందరూ రైతుల దగ్గరికి వచ్చే విధానం ఎట్లా ఉండాలండి? మీరు ఒక ర్యాలీగా ఒక 15 బళ్ళు వేసుకుని వచ్చి మరి రౌడీ మోకలను తీసుకొచ్చి రైతులతో మాట్లాడతారా మీరు? మరి ఇలాంటి సంఘటనలు మీరు రాష్ట్రంలో ఎక్కడో గొట్ట అర్థాలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం మీ యొక్క లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందా? మనల్ని ఎక్కడ మనం ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయ్యాం, మరి ఇది కూడా లేకుండా పోద్దని మీ యొక్క భయంతో కాకపోతే మీరు వచ్చి అడిగే విధానం ఎట్లా ఉండాలి? రైతుల దగ్గరికి వచ్చే విధానం ఎట్లా ఉండాలి? మీరు ర్యాలీలతో వచ్చి మరి 15-20 మంది గోండాలను వేసుకొచ్చి మీరు రెచ్చగొడతాం మమ్మల్ని. మరి దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమాధానం చెప్పాలి. మీరు ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ మీరు చెప్పి మా రైతుల దగ్గర కానీ మా ఊళ్ళలో కానీ రావడానికి మీరు అర్హులు.
జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒకటే రాష్ట్రం, ఒకటే రాష్ట్రం.